గాలవుని కథ. పూర్వం గాలవుడు అనే కిరాతకుడు ఉండేవాడు. ఆహారం కోసం జంతువులను వేటాడేవాడు. ఇంటిని లక్ష్మీకళతో నిర్వహించేవాడు. సాధు జీవనం గడిపేవాడు. అతనికి 40 సంవత్సరాలు వచ్చాయి. ఏదో తీరని బాధతో, దిగులుగా ఉండేవాడు. ఒకరోజు గాలవుడు వేటకై అడవిలోకి వెళ్లి ఒక జింక కనపడగానే దాన్ని వెంబడించాడు. అది మధ్యలో మాయమై కనిపించలేదు. మృగం కనిపించనందుకు బాధపడ్డాడు. తాను చేరిన ప్రదేశం నైమిసారణ్యం అని గ్రహించాడు. ఇక్కడ ఉన్న మహర్షులను సేవించి మనోవ్యాధిని మాన్చుకోవాలని భావించాడు. దగ్గరలో ఉన్న పుష్కరముని ఆశ్రమం చేరాడు. ఆయన పాదాలపై బడి మనసులోని బాధ నివేదించాడు. తనకు దేనిపైనా ఆసక్తి లేదని, ఏదీ రుచిగా అనిపించదు అని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థమైందని, తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరాడు. కొంతకాలం ఇక్కడే వేచి ఉండాలని ముని సెలవిచ్చాడు. రోజూ పుష్కర మునిని సేవిస్తూ ఫలాలు, కాయలు, పూలు కోసి తెస్తూ, దర్భలు కోసి అందిస్తూ అక్కడే ఉన్నాడు గాలవుడు. అతని శ్రద్ధాశక్తులకు మహర్షి సంతోషించి, అతన్ని కరుణించాలని భావించి, అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించవచ్చా? ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా? ప్రసన్నుడై అతని కోర్కె తీరుస్తాడా? అనే సందిగ్ధంలో కొంతకాలం ఉన్నాడు ముని. ఒక రోజు నిండు మనసుతో హనుమను స్మరించాడు. ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయుడు ఆకారం బంగారు యజ్ఞోపవీతం, స్వర్ణ వస్త్రాలు, రత్నాలు పొదిగిన చేతి కంకణాలు, పాదాలకు బంగారు కడియాలు, శిరసుపై రత్న ఖచిత కిరీటము, శంఖం లాంటి కంఠం, బంగారు చిరు గజ్జేలున్న వడ్డానం, స్వర్ణ తాటంకాలు, శ్రీకారం లాంటి కర్ణాలు, చంపకం వంటి నాసిక, విశాల నేత్రాలు, నెమలి పింఛం వంటి కురులతో ఉన్న కొప్పు, మన్మధుని విల్లులాంటి కనుబొమలు, హంస నడక వంటి నడక, దొండ పండు వంటి పెదవులు, ముక్తా తిలకంతో నుదురు, సన్నని నడుము, మృదుల బాహుద్వయం, అందాల రాశి వంటి భార్య అయిన సువర్చలా దేవితో కన్నుల పండువుగా కన్పించాడు. మహర్షి మనసులోని సందేహం గమనించాడు హనుమ. గాలవునికి మంత్రం ఉపదేశించటంలో సందేహం అక్కర్లేదని, ఎవరికైనా ఉపదేశించవచ్చునని వివరించాడు. అందరూ కుల లింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అన్నాడు. వంచకునికి, కృతజ్ఞుడికి, గర్విష్ఠికి, లోభికి, గురువు మీద విశ్వాసం లేని వాడికి మాత్రం తన మంత్రం ఉపదేశించరాదు అని హితవు చెప్పాడు. పుష్కరమునికి మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి. గాలుని దగ్గరకు పిలిచి, దగ్గరలో ఉన్న పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెప్పాడు. దానికి గాలవుడు అతి భక్తిగా, మహర్షి, మీ పాద జలమే నాకు పవిత్రోదకం. అది గంగాది సకల తీర్థాల కంటే పవిత్రమైనది. గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా. కనుక నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయాల్సిన పని లేదు. మీ పాద జలమే నా సకల పాప విముక్తి కలిగిస్తుంది, అనుగ్రహించండి అని వేడుకొన్నాడు. కిరాతుడైన గాలవుని భక్తికి చలించిపోయాడు ముని. యోగ విదుడైన పుష్కరుడు హనుమను ధ్యానించి తన పాద జలాన్ని గాలవుని శిరస్సుపై చల్లాడు. గాలుని విశ్వాసం అంత గొప్పది. వెంటనే అతని పాపాలన్నీ తొలగిపోయాయి. లోపల ఉన్న వ్యాధి కూడా నివారణ అయింది. ఎంతో ఆరోగ్యవంతుడయ్యాడు. పరిశుద్ధ దేహ అంతరంగుడు అయ్యాడు. వెంటనే మహర్షి అతనికి హనుమ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. మహర్షి సన్నిధిలోనే 108 సార్లు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించాడు. వెంటనే ఫలితం దక్కింది. అతనికి అతీంద్రియ శక్తులు లభించాయి. జ్ఞాని అయ్యాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసుకోగలిగే సామర్థ్యం లభించింది. ఆకాశ గమనం వచ్చింది. అన్ని లోకాలు తిరుగగలిగే శక్తివంతుడయ్యాడు. సిద్ధ, చార,
గంధర్వ గణాలు గాలవుని అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోయాయి. సర్వశక్తిమానుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి, మహానుభావ, నిరంతరం మీ పాద పద్మాల మీద భక్తి కలిగి ఉండే వరం ఇవ్వండి అని కోరాడు. గురువు ఆశీర్వదించి, మంత్రాన్ని కడు శ్రద్ధాసక్తులతో జపించమని, దానిని విసర్జిస్తే చాలా కష్టాలు మీద పడుతాయని హెచ్చరించాడు. గురువును విడువలేక అక్కడి నుండి బయల్దేరాడు. గురువు ఆశీస్సులు పొంది నెమ్మదిగా ఇంటికి చేరాడు. ఇది ఆంజనేయ స్వామివారి 9వ అవతారంలోని కథ. విజయుని చరిత్ర. త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది. దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. అతడు బలశాలి, శత్రు సంహారకుడు, సమర్థుడు, యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు. 4 దిక్కులలో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోర్కె అతనికి కలిగింది. రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయల్దేరాడు. కొంత ప్రయాణం చేసిన తరువాత గర్గమహర్షి ఆశ్రమం చేరాడు. సైన్యాన్ని దూరంగా ఉంచి, తానొక్కడే మహర్షిని సందర్శించాడు. భక్తితో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు. అతని శ్రద్ధకు, భక్తికి సంతోషించిన గర్గమహర్షి కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి, ఆతిథ్యం ఇచ్చాడు. గర్గమహర్షి రాజైన విజయుడితో, రాజా, స్వాగతం. ఎక్కడి నుంచి బయలుదేరావు? ఎక్కడిదాకా ప్రయాణం? అని అడిగాడు. దానికి రాజు విజయుడు వినయంతో, మహర్షి, మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది. ఇంటి నుంచే బయల్దేరాను. సర్వ దిక్కులలో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయయాత్రకు బయలుదేరాను. నా దిగ్విజయయాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. నాకు పని సానుకూలం అవటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అని విన్నవించాడు. గర్గమహర్షి సంతోషించి, నీ కోరిక మంచిదే. అయితే ఏ పనికైనా దైవ అనుగ్రహం కావాలి. అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది. సఫల మనోరథుడవై విజయుడు అనే పేరు సార్థకం చేసుకో. ఎన్నో మంత్రాలున్నాయి, కాని శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చేది మాత్రం హనుమన్మంత్రం ఒక్కటే. అది భక్తులకు అందుబాటులో ఉంటుంది. యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది. నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని త్రికరణ శుద్ధిగా, భక్తి, శ్రద్ధలతో జపించు. నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి, బీజ సహితంగా, మంత్ర, ఉద్ధార, న్యాసపూర్వకంగా అష్టాక్షరీ హనుమ మంత్రాన్ని గర్గుడు, విజయునికి ఉపదేశించాడు. గర్గాశ్రమంలోనే విజయ మహారాజు ఉండి, ఆయన సన్నిధిలోనే మంత్రం మీద, మంత్ర దైవమైన ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసము, గౌరవము చూపించి 108 సార్లు జపించాడు. శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది, సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆనంద బాష్పాలు కారుతుండగా, విజయుడు వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. 4 ముఖాలు కల బ్రహ్మ, 6 ముఖాల కుమారస్వామి, 1000 ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడేట్లు ఒకే ఒక ముఖంగల విజయుడు హనుమను పెక్కు విధాల కీర్తించాడు. అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు. హనుమ భగవానుడు సంతృప్తి చెంది, విజయునితో, నీ ఎడల ప్రసన్నుడిని అయ్యాను. నీకు శుభం కలుగుతుంది. ఏదైనా క్వవరం ఇస్తాను, కోరుకో అన్నాడు. మనసులో సంతోషించి, దోసిలి ఒగ్గి వాయుసుతునికి మళ్లీ నమస్కరించి, అతి తక్కువ కాలములోనే నాకు దర్శనమిచ్చి, నన్ను కృతార్థుడిని చేశావు. మహాబలవంత ఆంజనేయ, నీ దర్శనమే కోరికలన్నిటినీ తీరుస్తుంది. అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు. తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు. నీ కృప అపారం. నా మనసులో 4 దిశలు జయించాలి అనే కోరిక ఉంది. నీ అనుగ్రహం కావాలి. దానిని తీర్చి నాకు మేలు చేయి అని ప్రార్థించాడు.
ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై, వాత్సల్యంతో, రాజా, నాలుగేమిటి, 10 దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో. అయితే, ఈ జన్మలో నీ కోరిక తీరదు. రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెరవేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు. శ్రీకృష్ణుని సారథిగా చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివసించి, నీకు విజయం చేకూరుస్తాను. నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు. నిన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానమయ్యాడు. హనుమ చెప్పిన మాట విని, విజయ మహారాజు తన జైత్ర యాత్రను విరమించుకుని, గర్గమహాముని ఆశీస్సులను అందుకొని, ఆయనకు నమస్కరించి, మళ్లీ రాజధానికి చేరుకున్నాడు. రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా, ప్రజాక్షేమంగా పరిపాలించి, చివరికి స్వర్గలోకం చేరాడు.